నర్సరావుపేట నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో కోటప్పకొండపై చర్చిద్దామంటూ ఎమ్మెల్యే సవాల్ విసిరారు. వైసీపీ హయాంలో అక్రమాలు జరిగాయి తప్ప అభివృద్ధి ఏమీ జరగలేదని ఎమ్మెల్యే అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఏం చేశానో చర్చకు తాను సిద్ధమని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల ఇళ్ల ముందు పోలీసులు పహారా ఏర్పాటు చేశారు. ఇరువురు నాయకులను గృహ నిర్బంధం చేశారు. అయినప్పటికీ చదలవాడ అరవింద్ బాబు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు కోటప్పకొండకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఇరువురిని అడ్డుకొని బయటకు రాకుండా చేశారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీ కార్యాలయాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చర్చకు వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నీ ఎమ్మటి వైసీపీ కార్యకర్తలుగా నాయకులుగా ఎవరు లేరు. కిరాయి గుండాలతో నువ్వు రాజ్యం వెళ్తా ఉన్నావు. 5 ఏళ్లు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోలీసులను అడ్డం పెట్టుకున్నావు, అధికారాన్ని అడ్డం పెట్టుకున్నావు, ధనబలాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో అవినీతి పనులు చేశాను. నీకు ఇంకా ప్రజలు ఈ విధంగా బుద్ధి చెప్పారంటే అరవింద్ బాబు మీద ఓడిపోయావు. నువ్వు రికార్డు మెజార్టీతో ఇవాళ టీడీపీలో నేను గెలవగలిగాను. గోపిరెడ్డి, ప్రభుత్వ పరంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. అమరావతి రాజధాని అభివృద్ధి చేస్తా ఉన్నాము. పోలవరాన్ని పూర్తి చేస్తా ఉన్నాము. నర్సరావుపేటలో కూడా మున్సిపాలిటీ పరిధిలో గానీ, రూరల్ పరిధిలో గానీ మరి రోడ్లు వేయిస్తా ఉన్నాము. ప్రతి ఇంటికి కుళాయి బిగిస్తా ఉన్నాము. ప్రతి అన్నా క్యాంటీన్ పెట్టిన ఘనత మాకే ఉంది. మీరు ఎప్పుడు కూడా అన్నా క్యాంటీన్ కూడా పెట్టాల. తినే అన్నాన్ని తీసేసే మరి పార్టీ మీది గొడ్డల పార్టీ. మీరు గొడ్డల పార్టీ ఏ విధంగా అన్నామంటే మీ బాబాయ్ నువ్వే చంపావు, మీ నాయన్ని మీరే చంపితే. అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబు కూడా మరి వాళ్ళ ఇంట్లో డ్రైవర్ ని చంపడం జరిగింది. ఇంకా మీకు సిగ్గు ఎగ్గులకు మీరు బయటకు వచ్చి మాట్లాడతారంటే మీరు అసలు దెయ్యాలు లాంటి వాళ్ళు, దెయ్యాలు వేదాలు వలసిన అనే రీతిలో ఉన్నారు.